టాలీవుడ్ వర్స్టైల్ యాక్టర్ ధనుష్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకుంటూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటించి దర్శకత్వం వహించిన రాయన్ చిత్రానికి నేషనల్ అవార్డు వరించడం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. అయితే అవార్డు వచ్చిన ఆనందం కంటే దీని చుట్టూ ముసురుకున్న వివాదమే ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. రాయన్ చిత్రానికి జాతీయ పురస్కారం ఇవ్వడంపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. 2024లో తమిళ చిత్రసీమ నుంచి మహారాజా, మెయ్యగళన్ లాంటి ఎన్నో అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విజయ్ సేతుపతి నటన, అలాగే కార్తీ, అరవింద్ స్వామిల అభినయం ప్రశంసలు అందుకున్నాయి. అలాంటి వైవిధ్యమైన సినిమాలు రేసులో ఉన్నప్పుడు కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న రాయన్ చిత్రానికి నేషనల్ అవార్డు ఎలా ఇస్తారంటో దాదాపు 90% మంది నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం స్టార్డమ్, క్రేజ్ చూసే ధనుష్కి ఈ అవార్డు ఇచ్చారని, ఇది నిజంగా అర్హులైన నటులకు జరిగిన పెద్ద అన్యాయమని సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపించారు. తనపై వస్తున్న ఈ విమర్శలపై జాతీయ అవార్డు రచ్చపై నటుడు ధనుష్ తాజాగా అత్యంత ఘాటుగా స్పందించారు. ఇండైరెక్ట్ గా రాయన్ చిత్రానికి అవార్డు రావడంపై ఉన్న సందేహాలను అంగీకరిస్తూనే గతంలో తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. గత ఏడాది విడుదలైన మెయ్యగళన్, మహారాజా సినిమాలు రాయన్ కంటే చాలా మంచి చిత్రాలు అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక విషయం ఆలోచించండి. గతంలో తాను నటించిన పుదుపేట్లై, వడ చెన్నై, కర్ణన్, మరియాన్, రాంజనా వంటి క్లాసిక్ సినిమాలు విడుదలైనప్పుడు వాటికి నేషనల్ అవార్డులు రావాలని ఏ ఒక్కరూ ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడలేదని, తన సినిమాలకు మద్దతుగా ఎందుకు నిలబడలేదని, తనకు అన్యాయం జరిగినప్పుడు ఒక్కరూ నోరు విప్పలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు తన నేషనల్ అవార్డును దాదాపు 90% మంది వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ తన కెరియర్లో నిజంగా నేషనల్ అవార్డులకు 100% అర్హత ఉన్న సినిమాలు, పురస్కారాలు అందుకోలేకపోయినప్పుడు కనీసం 10% మంది కూడా తన తరపున నిలబడలేదని తప్పుపట్టడం చాలా సులువు. కానీ తనను విమర్శించటం ఆపి ప్రోత్సహించడం నేర్చుకోండి అని కీలక వ్యాఖ్యలు చేశారు. ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన పాయింట్లో కూడా నిజం ఉందంటూ కొందరు ధనుష్ ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా రాయన్ అవార్డు వివాదంపై ధనుష్ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పాత క్లాసిక్స్ కు అవార్డులు రానప్పుడు రాని ఆవేదన ఇప్పుడు రావడంపై ధనుష్ లేవనెత్తిన ప్రశ్నలు ఆలోచింపచేసేలా ఉన్నాయి.